మనకి డ్రెస్సులో మొత్తం అంతా కట్ చేసి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకొని చూస్తే నెక్ డీప్ ఫస్ట్ వేసుకున్నప్పుడు సరిపోతుంది, కానీ కొంచెం టైం గడిచిన తర్వాత నెక్ పైకి లాగినట్లుగా అనిపిస్తుంది. అలానే ఇక్కడ ఈ షోల్డర్ ఏదైతే ఉందో కరెక్ట్గా షోల్డర్ మీద కాకుండా బ్యాక్ వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, ఎలా సరి చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. డ్రెస్సులో ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఇలా నెక్ పైకి వెళ్ళిపోయినట్లు, అలానే ఈ షోల్డర్ కూడా బ్యాక్కి లాగినట్లుగా ఉంటే గనక మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఫుల్ షోల్డర్. మనం తీసుకున్న డ్రెస్కి ఈ ఫుల్ షోల్డర్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా సరిపోయింది అంటే షోల్డర్ సెట్ అవుతుంది. మనకి నార్మల్గా ఉన్న ఈ ఫుల్ షోల్డర్ కంటే కొంచెం చిన్నగా తీసాము అంటే ఈ షోల్డర్ పార్ట్ అనేది ఇలా పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చినప్పుడు ఈ పార్ట్ వరకు టైట్గా వస్తుంది. ఈ పార్ట్ టైట్గా ఉండి ఇలా రావటం వల్ల ఇక్కడ లాగినట్లుగా వచ్చి మీకు ఫ్రంట్ నెక్ అలానే షోల్డర్ ఇలా బ్యాక్ సైడ్కి లాగినట్లుగా వస్తుంది. ఫుల్ షోల్డర్ని కనుక కరెక్ట్గా తీసుకున్నారు అంటే దాదాపుగా సెట్ అవుతుంది. ఇది ఒకటి. అలానే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఈ వేస్ట్ లూజ్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ లూజు హిప్ లూజు ఇక్కడ బాగా టైట్ ఉన్నా కూడా మీకు ఈ పార్ట్ అంతా ఇక్కడ లాగినట్లుగా వస్తుంది. మీకు ఇలా లాగినట్లుగా ఉంది అంటే కనుక వేస్ట్ లూజ్ అలానే ఈ హిప్ లూజ్ పార్ట్ దగ్గర నార్మల్గా ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ లూజ్ పెట్టండి, అప్పుడు చక్కగా సెట్ అవుతుంది.